వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ మాజీ భర్త పార్ట్ 16. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టోరీ రాసింది, చదువుతున్నది నేనేనండి. మీరు కానీ నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మానసకు పూర్తిగా తగ్గిన తర్వాత ఆఫీస్కి వస్తుంది. తన పని తను చేసుకుంటూ ఉంటుంది. కానీ అందరూ ఆమెను వింతగా చూస్తూ చెవులు కొరుక్కోవడం మొదలు పెడతారు. అదంతా తనకి వినపడుతుంది. అయినా మానస పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇది అంతా సీసీటీవీలో గమనిస్తూ ఉంటాడు సందీప్. మేఘన మానస దగ్గరకు వెళ్ళి, ఏంటి మానస మేడం, అప్పుడే వచ్చేసారేం? మీరు రాకపోయినా మీ శాలరీ సార్ ఇచ్చేస్తారు కదా, మీరు ఇక్కడ దాకా వచ్చి కష్టపడడం ఎందుకు అని మాట పూర్తి చేసేలోపు తన చెంప పగిలిపోతుంది. తన చెంప పగలకొట్టింది ఎవరా అని చూసిన మేఘనకు ఎదురుగా సందీప్ నిప్పులు కుంపటిలా, కళ్ళు చింత నిప్పుల్లా, కాళరుద్రుడిలా కనిపిస్తాడు. ఈరోజు మేఘన పని అయిపోయింది అనుకుంటాడు కార్తీక్. హౌ డేర్ యూ, నీకు ఎంత ధైర్యం నా ఆఫీస్లో పనిచేస్తూ నా భార్యని అంత మాట అనడానికి అని అంటాడు సందీప్. ఆ మాటకి అటు కార్తీక్, ఇటు మేఘన ఇంకా మానస ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటి మానస మేడం సార్ భార్య అని కార్తీక్ తేరుకునేలోపు కార్తీక్ అని గట్టిగా అరుస్తాడు సందీప్. సార్ అంటూ భయంగా ముందుకు వస్తాడు. ఇక్కడ ఇంత న్యూసెన్స్ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇదేమైనా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? అది సార్ అంటాడు కార్తీక్. నాకు నువ్వేం చెప్పవద్దు. ముందు ఆమెను డిస్మిస్ చేసి ఆమెకి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించు. ఎస్ సార్ అంటాడు కార్తీక్. చెప్పండి, మీలో ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయా? వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తను నా వైఫ్. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల తను నాకు దూరంగా ఉంటుంది. ఆమె ఎక్కడ ఉన్నా ఆమె స్థాయి నా గుండెల్లో ఉంటుంది. కమాన్, ఎవరు ఏం మాట్లాడరే అంటాడు సందీప్ అరుస్తూ. నో సార్, మాకేం డౌట్లు లేవు. సారీ మ్యామ్ అని అందరూ సైలెంట్ అయిపోతారు. అది అంతా విని మానస అక్కడ నుండి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. తననే ఫాలో అయ్యి వెంట వెళ్ళి బలవంతంగా కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి వెళ్ళిన మానస ఏడ్చుకుంటూ ఇంట్లోకి రావడం చూసి చుట్టుపక్కల వారందరూ చేరుతారు. వారందరూ సందీప్ని మానసని వింతగా చూస్తారు. సందీప్, మానస నా వైఫ్, స్వీటీ నా కూతురు. కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఉంటుంది. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మీరు వెళ్తారా అంటాడు గట్టిగా అరుస్తూ. దానికి అందరూ అవాక్కైపోతారు. మానస బాసే మానస భర్త. బంగారం లాంటి జీవితం వదులుకొని ఇక్కడెందుకుంటుంది? ఇన్నాళ్ళు ఒక్కతే ఆ పాపతో ఎన్నో కష్టాలు పడింది అనుకుంటూ వెళ్ళిపోతారు. మానస ఆపకుండా ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడేంటి మానస నీ ప్రాబ్లం అని అడుగుతాడు. ప్లీజ్ ఇంకా ఆపుతావా అని అంటాడు. మానస ఏదో నిర్ణయించుకున్న దానిలా, నువ్వు నీ భార్య అని ఎందుకు చెప్పావు? నాకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, పాప కూడా ఉంది అని అరుస్తుంది. షటాప్ మానస, నా బిడ్డకి వేరే వాడికి ఏరాఫ్ అడ్రస్ అన్నావంటే ఊరుకోను అంటాడు సందీప్. ఆ మాటకి అవాక్కైపోతుంది మానస. ఏంటి అలా చూస్తున్నావు? నాకు అంతా తెలుసు. నువ్వు ఆ రాజేష్ గారు నీ భర్త అంటే నేను నమ్మేంత పిచ్చివాడిని అనుకున్నావా? స్వీటీని చూశాక తన ప్రతి మాటలోనూ తన పోలికలు, అలవాట్లు అన్నీ నాలాగే ఉన్నాయి. సందీప్ కూడా చిన్నప్పుడు ఐస్ క్రీమ్ చాలా ఇష్టంగా తినేవాడు. ఐస్ క్రీమ్ అన్నా స్వీట్స్ అంటే చాలా ఇష్టం సందీప్కి. కానీ తన హెల్త్ ఇబ్బంది అవుతుందని వాళ్ళ నాయనమ్మ ఐస్ క్రీమ్ తనకి దొరకనీయదు. నువ్వు చెప్పిన తర్వాత డిటెక్టివ్ని పెట్టి ఎంక్వైరీ చేయించాను, వాడు ఎక్కడున్నాడో తెలుసుకోమని.
వాడిని పట్టుకొని నా రేంజ్లో వాడికి వాయి తీస్తే వాడంతా చెప్పేశాడు. అసలు మానసను కాలేజీ అయిన తర్వాత ఒక్కసారే బెంగళూరులో కలిసిందని, నేను పై చదువులకి యూఎస్ వెళ్తున్నానని మాత్రమే ఆమెకి చెప్పానని చెప్తాడు. అప్పుడు అర్థమైంది నా నుండి తప్పించుకోవడానికి వాడి పేరు చెప్పావని. కానీ వాడు యూఎస్ వెళ్ళలేదు, బొంబాయిలో ఉన్నాడు. నాకు తెలుసు మానస. నా దగ్గర నుండి వచ్చే ముందు రోజు రాత్రి నేను బాగా తాగి ఇంటికి వచ్చాను. నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావని బాగా ఇరిటేట్ అయ్యి ఫుల్గా తాగి వచ్చాను. తాగిన మత్తులో నేను నిన్ను బలవంతం చేశాను. నాకు మెలకువ వచ్చి చూసేసరికి జరిగిన దానికి నీ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాలని చూసేసరికి నువ్వు ఇంటి నుండి పారిపోయావు. నాకు తెలుసు నేను నీ మెడలో నీకు ఇష్టం లేకుండా తాళి కట్టాను అని. కానీ ఆ పని మాత్రం నేను కావాలని చేసింది కాదు. నిన్ను ఒప్పించి మా నాయనమ్మ దగ్గరకు తీసుకెళ్ళి అందరి ముందు మళ్ళీ ఘనంగా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ నేను చేసిన ఆ తప్పు వలన నువ్వు ఇంటి నుండి పారిపోయావు. నన్ను ఒక రాక్షసుని అనుకున్నావు కదా. అందులో నీ తప్పేం లేదు, అంతా నా తప్పే. అందుకే నువ్వు కనిపించిన మరుక్షణం మళ్ళీ నా అలవాట్ల వల్ల నువ్వు మళ్ళీ నాకెక్కడ దూరం అవుతావని తాగడం మానేశాను. నా కూతురిని పరాయి వాడిలా వచ్చి చూసుకొని వెళ్తున్నాను. ప్లీజ్ మానస, ఇప్పుడైనా వాళ్ళందరికీ నిజం చెప్పింది నీకు స్వీటీకి మంచి జరగాలని. 10 మందిలో మీరు అవమానపడితే చూస్తూ ఒక భర్త తండ్రిగా తట్టుకోలేకపోయాను. అర్థం చేసుకో మానస. ఈ విషయం జరగడం వలన నువ్వు ఏమీ ఇబ్బంది పడనవసరం లేదు. నువ్వు వచ్చి నీ జాబ్ చేసుకోవచ్చు. నీకు ఇష్టం లేనిదే నేను నిన్ను ఇబ్బంది పెట్టను ఎప్పుడు. నువ్వు మనస్ఫూర్తిగా నా భార్యగా ఫీల్ అవుతావో అప్పుడే మన జీవితం తిరిగి ప్రారంభం అవుతుంది. జరిగిన దానికి మళ్ళీ నిన్ను స్వీటీని నా నుండి దూరం చేయకు. ఈసారి నాకు నువ్వు దూరం అయితే నా శవమే మిగులుతుంది నీకు. సారీ, బాయ్. రేపు ఎప్పటిలాగే ఆఫీస్కి వస్తావని ఆశిస్తున్నాను అంటూ వెళ్ళిపోతాడు సందీప్. జరిగిన దానికి కుప్పకూలిపోతుంది మానస. నిన్ను నమ్ముతున్నాను సందీప్, కానీ ఏం లాభం? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నేను నిన్ను దూరం చేసుకొని వచ్చేసాను. నువ్వు వేరే వాళ్ళకి సొంతం అయిపోయావు. ఇక నా జీవితం ఇంతే సందీప్ అని ఏడుస్తూ ఉండిపోతుంది తన గదిలో. ఆ రోజు రాత్రి సందీప్ కూడా రాత్రంతా బాధపడుతూనే ఉంటాడు. అసలు విషయం సందీప్కి తెలియదు. తన స్నేహితురాలు రమ్య కోసం ఇలా చేసిందని అనుకుంటాడు అతను. తనకి ఇష్టం లేకుండా తాళి కట్టాడని, తన జీవితం తన వల్లే నాశనం అయ్యిందని, మానస తనని అసహ్యించుకుంటుందని అనుకుంటాడు సందీప్. కానీ మానస సందీప్కు పెళ్ళయిందని, తనకి ఒక కొడుకు ఉన్నాడని, వాళ్ళ జీవితంలోకి తను వెళ్ళకూడదని అనుకుంటుంది. తాను అర్థం చేసుకోకుండా దూరం అయ్యానని, ఇప్పుడు ఆ స్థానం నాది కాదు రమ్యది అని చాలా బాధపడుతుంది మానస. ఆ నెక్స్ట్ డే సందీప్ యథావిధిగా వస్తాడు. స్వీటీని స్కూల్లో దింపి మానసను తీసుకొని ఆఫీస్కి వెళ్తాడు. మానస తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటుంది. సందీప్ తన వర్క్ తాను చేసుకుంటాడు. కానీ కార్తిక్ మాత్రం ఇప్పటిదాకా మానస మ్యామ్ ఫ్రెండ్ అని, రమ్య తన భార్య, సందీప్ భార్య అని, ఇప్పుడు సార్ 2 పెళ్ళిళ్ళు అయ్యాయా? ఇప్పుడు ఈ విషయం రమ్య మేడంకి తెలిస్తే ఆమె ఏమైపోతుందో అని అనుకుంటాడు. కానీ ఆఫీస్లో వారికి రమ్య గురించి తెలియదు. సందీప్ ముందుకు వెళితే తను ఏమాత్రం నోరు జారినా, ఏ విషయం కదిపినా తనకి అదే ఆఖరి రోజు అని, అసలే తను నోరు మంచిది కాదు, తన ముందుకు వెళ్ళకుండా తప్పించుకుంటూ తిరుగుతాడు. ఒకవేళ వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. ఇన్నాళ్ళు మా సార్ శ్రీరాముడు అనుకున్నాను, సడన్గా శ్రీకృష్ణులా మారిపోయాడేంటి? ఇంతకీ మానస మేడం రుక్మిణినా సత్యభామ, లేక రమ్య మేడం రుక్మిణినా సత్యభామ?
ఇద్దరిలో ఎవరు? మానస మేడం అయితే రుక్మిణి లాంటి సైలెంట్ కాదు, సత్యభామ లాంటి వైలెంటు కాదు. వామ్మో, నీకెందుకురా ఈ డౌట్లన్నీ? అసలే ఆయన నీ మనసును చదివేస్తాడు. వింటే ఇంకా ఏమైనా ఉందా అని అనుకుంటాడు కార్తీక్ మనసులో. ఇన్నాళ్ళు నేనే పెద్ద తెలివైన వాడిని అనుకున్నాను. ఒక్కసారిగా పెద్ద ఫూల్ చేసేసారు మా సార్. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసిందండి. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బై బై.